రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ లభించింది. 50,000 రూపాయలు 2 షూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. మధ్యంతర బెయిల్ ముగుస్తుండటంతో రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్. దీంతో విచారణ చేపట్టిన కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రైట్, బెయిల్ పై డీటెయిల్స్ అందించడానికి అజయ్ లైవ్ లో ఉన్నారు. అజయ్, కోర్టు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడము, వాళ్ళ బాబు ఇంకా కూడా సీరియస్ కండిషన్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత చాలా వరకు పరిణామాలు మారిపోయాయి. అల్లు అర్జున్ సంబంధించి అటు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడము, అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ చేయడము, అప్పటికే అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ వేసుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైకోర్టు 4 వారాలు మధ్యంతర బెయిల్ అల్లు అర్జున్ కి మంజూరు చేసిన విషయం తెలిసిందే. సో దాని తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం కూడా అల్లు అర్జున్ పిటిషన్ ఫైల్ చేశారు. సో రెగ్యులర్ బెయిల్ సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ కూడా ఈ రోజు జరిగాయి. రెగ్యులర్ బెయిల్ సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ లో చాలా క్లియర్ గా ఇటు అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాది కావచ్చు, అల్లు అర్జున్ సంబంధించి లీగల్ టీం ముందు నుండి కూడా చెప్తున్న విధంగానే అక్కడ జరిగిన తొక్కిసలాటకి తనకి ఎలాంటి సంబంధం లేదు అని అల్లు అర్జున్ సంబంధించిన లీగల్ టీం ముందు నుండి కూడా వాదిస్తున్న సిచ్యువేషన్. సో ఈ రోజు వాదనలో భాగంగా సేమ్ అదే ఎగ్జిక్యూట్ చేశారు కోర్టు హాల్లో. దాంతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సంబంధించి చాలా క్లియర్ గా ముందు నుండి చెప్తున్నారు. దాంతో పాటు పోలీసులు కూడా ఒక వీడియో 10 మినిట్స్ సంబంధించిన వీడియో, అసలు సంధ్య థియేటర్ లో ఏం జరిగింది అనే దానిపైన పోలీసులు కూడా ఒక వీడియో రిలీజ్ చేసిన విషయం కూడా తెలిసిందే. సో ఆ వీడియోలో కావచ్చు, లేకపోతే పోలీసుల వర్షన్ సంబంధించి అల్లు అర్జున్ వెహికల్ ఎప్పుడైతే సంధ్య థియేటర్ గేట్ లోపలికి ఎంటర్ అయిందో అప్పుడే మొత్తం పరిస్థితి మారిపోయింది. ఒక్కసారిగా బౌన్సర్లు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అల్లు అర్జున్ ని చూడడానికి ఇష్టపడతారు కాబట్టి ఒక్కసారిగా క్రౌడ్ ముందుకు రావడంతో తొక్కిసలాటకు దారి తీసింది తప్ప అందులో అల్లు అర్జున్ వెహికల్ వచ్చిన తర్వాతనే అక్కడ పరిస్థితులు మారాయి. లేదు అంటే అక్కడ పరిస్థితి పీస్ఫుల్ గానే ఉండేది అనేది పోలీసులు ముందు నుండి కూడా చెప్తున్న అంశం. సో ఇదే వాదనలు కూడా ఈ రోజు వినిపించారు. దాంతో పాటు అల్లు అర్జున్ సంబంధించి పరిస్థితి చేదాటిపోతుంది, బయట పరిస్థితి బాగలేదు, లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది ఏర్పడుతుంది అని చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ పట్టించుకోలేదు, దాన్ని పెడచెవిన పెట్టాడు అనేది పోలీసుల వర్షన్ అన్నమాట. కానీ అల్లు అర్జున్ మాత్రం దానికి సంబంధించి అసలు తనకి ఎలాంటి సమాచారం లేదు అని ముందు నుండి చెప్తున్న మాదిరిగానే ఈ రోజు కూడా అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాది పూర్తి స్థాయిలో కూడా అక్కడ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఒక మహిళ మృతి చెందింది అనే విషయము తెలిసిన తర్వాత, అంటే అల్లు అర్జున్ కు ఆ విషయము తెలియదు కాబట్టి అక్కడ సినిమా చూడడానికి ఉన్నాడు. ఒకవేళ విషయం తెలిస్తే పరిస్థితి ఆ విధంగా ఉండకపోతుంది అనే కోణంలో వాదనలు వినిపించారు. సో మొత్తానికి అల్లు అర్జున్ సంబంధించి మాత్రము రెగ్యులర్ బెయిల్ న్యాయస్థానం మంజూరు చేసింది. ఆ రెగ్యులర్ బెయిల్ కూడా నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ 50,000 రూపాయలతో పాటు 2 పూచీకత్తుల పైన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఇప్పటికైతే న్యాయస్థానము డైరెక్షన్ ఇచ్చిన పరిస్థితి. సో మొత్తానికి అల్లు అర్జున్ ఎపిసోడ్ సంబంధించి ఒక విధంగా రెగ్యులర్ బెయిల్ రావడంతో అల్లు అర్జున్ కి ఊరట లభించిందని చెప్పాలి. ఇప్పటి వరకు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత చాలా వరకు పరిణామాలు మారడము, దానికి సంబంధించిన సిచ్యువేషన్స్ కేసు సంబంధించి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్న పరిస్థితి. సో అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తుందా లేదా న్యాయస్థానం అనే ఒక సస్పెన్స్ ఉంటుండే. కానీ కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టులో ఇరు వర్గాల ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత నాంపల్లి కోర్టు ఏదైతే అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ 50,000 రూపాయలు, దాంతో పాటు 2 పూచీకత్తుల పైన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రస్తుతం డైరెక్షన్ ఇచ్చిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.